యెహోషువకి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, యెహోషువ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎన్నటికీ ఎడబాయడు. అయితే మనమే దేవుడిని విడిచిపెట్టిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిని విడిచిపెట్టాం, ఆయన పరిశుద్ధతని విడిచిపెట్టాం, ఆయన ప్రార్థనను విడిచిపెట్టాం, అదిగో ఆ పునరుత్థాన ఆరాధనను విడిచిపెట్టాం, లోకానుసారంగా జీవిస్తా ఉన్నాం. అయినా నా దేవుడు నిన్ను విడిచిపెట్టలా. విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఇంకా రాయబడింది, సారేప్రతు గ్రామంలో కరువులో ఉన్నప్పుడు ఆ స్త్రీని విడిచిపెట్టాడా? పోషించింది దేవుడే కదా. లాజరు సమాధిలో ఉన్నప్పుడు 4 రోజులైనా విడిచిపెట్టాడా? సజీవంగా లేపింది దేవుడే కదా. వెనక ఫరో రథములు, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. ఎందుకంటే నా దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అయితే నా దేవుడు వాగ్దానం చేస్తాను, నిన్ను విడిచిపెట్టద్దంటే నువ్వేమో లెక్కలేనన్ని మార్లు ఆయన విడిచిపెట్టావు, లెక్కలేనన్ని మార్లు మర్చిపోయావు, లెక్కలేనన్ని మార్లు ఆయన సన్నిధికి దూరంగా జీవిస్తా ఉన్నావు. అయినా నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు.